ఇవాళ బ్లాగ్ ఏంటిదో మీకు తెలుసు కదా. హరిణి అండ్ శివ మహి. ఇప్పుడైతే నిన్న డిమార్ట్ పోయాము. హరిణి ఫ్యాన్ అన్నమాట. హరిణి శివ మహి అని అట్లా ఉంటారు కదా, వాళ్ళ ఫ్యాన్ అన్నమాట. అందుకని ఫస్ట్ టైం వాళ్ళ పేరు చెప్పాను. వెల్కమ్ టు నివేదిత చిన్ను ఛానల్. ఇప్పుడైతే నిన్న అక్క, నేను, మా మమ్మీ, మా పిన్ని, మా బాబాయ్ అందరం డిమార్ట్కి వెళ్ళాం. కొన్ని నాయి, కొన్ని మమ్మీ, కొన్ని బాబాయ్ అట్లా కొనుక్కున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ బ్లాకే అన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి డిమార్ట్స్. చూస్తారా మీరే? 1 minute. ఇదన్నమాట. చూసారు ఇంతవరకు ఉంది. ఫస్ట్ ఇక్కడ నుంచి చూస్తారా, ఇవి బ్లేడ్స్ అన్నమాట. ఎందుకంటే మా డాడీకి ఇది ఎందుకంటే మా డాడీకి ఆఫీస్కి పనికొచ్చేసేది. మా డాడీకి పనికి వస్తాయి అన్నమాట. ఇది ఎందుకంటే ఇవి పిన్స్ అన్నమాట. ఎందుకంటే మా డాడీకి ఆఫీస్లో పని ఉంటుంది, పిన్స్ కొట్టడం. బాబాయ్కి, మా డాడీకి బాబాయ్, మా డాడీ బాబాయ్ ఒకటే కంపెనీ కాబట్టి ఉంటుంది. ఇవి మా ముగ్గురి ఫోన్స్. అంటే చూస్తారా మొబైల్స్. ఇది నాది, ఫస్ట్ నాది, ఈ సెకండ్ది మా అక్కది, ఈ థర్డ్ది మా డాడీది. అంటే ఈ మూడు కొనుక్కున్నాం అనమాట. సెల్ ఫోన్స్ 3 కొనుక్కున్నాము. అంటే 3 కొనుక్కుంటే అవసరానికి వస్తాయి కదా నాకు. అందుకని ఇలా 2 మా అక్కయ్య, 1 మా డాడీది అలా కొనుక్కున్నాక ఇక్కడ వచ్చేసి పిన్స్ అన్నమాట. ఇవి 4, ఇది 5 ఒకటి. మీకు చిన్న పిన్ అన్నమాట, చిన్న ఏలంత ఉంటుంది. సో ఇది చిన్న అన్నమాట. ఇది డిమార్ట్లో కొనలేదు. ఏంటిది మార్కెట్లో అమ్ముతుంటే ఇలాంటి చిన్నది కొనుక్కోవచ్చు. ఫస్ట్ 4 పెద్దవి కొన్నాం, ఒక చిన్నగా కొన్నాం. ఇంకా 4 కొనమన్నా డాడీ, కానీ నేనే వద్దాను. ఎందుకు పని ఉంటాయి ఇవి, ఏదో పిన్స్ అవన్నీ కొట్టుకోనికే కదా. అందుకని నేను ఒక్కటే కొన్నాను, చిన్నది. సో ఇది మాయి ఒకటి పెన్సిల్స్. చూసారా ఎన్ని పెన్సిల్స్, మొత్తం ఇదంతా నిండిపోయింది. చూసారుగా ఇదంతా ఇందో పెన్సిల్స్. ఇవైతే చాలా కొనుక్కుంటాం. ఎప్పుడైనా ఎక్కడికన్నా బయటకు పోతే పెన్సిల్స్ చాలా కొనుక్కుంటాం, ఎందుకంటే చదువుకుంటాం మేము. అందుకని ఇంకా 4-5 days అయితే స్కూల్ స్టార్ట్, అందుకనే. సో ఇక్కడ లెన్స్ చూసి రాసేది ఒకటి, ఇంక ఇక్కడ లెన్స్ చూసేది ఇలా చూస్తారు కదా. చూస్తారు కదా, ఇలా చూపిస్తారు కదా, అది. సో ఇది చిట్టీలు రాసుకునేది. ఎందుకంటే మేము ఎందుకు కొన్నామంటే చిట్టీలు రాసుకునేది కాదు, మర్చిపోయి చెప్పేశాను. ఎప్పుడు చిట్టీలు రాసుకునే బుక్ కూడా ఇలాగే ఉంటుంది కదా, అందుకని మర్చిపోయాను. అంటే ఇది మేము టేబుల్స్ బుక్ అన్నమాట. చూసారా టేబుల్స్ బుక్, అలా టేబుల్స్ బుక్ కొన్నాం. ఎందుకంటే మేము చదువుకోవాలి కదా, టేబుల్స్ చదువుకోవాలని కొనుక్కున్నాము. సో ఇవి పెన్స్ చాలా కొనుక్కుంటాం మేము. ఎక్కడ పోయినా పెన్సిల్స్, ఎరేజర్స్ ఇంకా ఎక్కువ కొంటాము. క్రేయాన్స్ ఇంకా చాలా ఎక్కువ, పెన్సిల్స్ కన్నా ఇంకా ఎక్కువ. చూసారా ఎన్ని పెన్స్. ఇప్పుడు తర్వాత మనకి వచ్చేది ఇదేంటిది అనుకుంటున్నారా? అంటే ఇవి హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పేపర్ పెట్టేసి, ఇక్కడ పేపర్ పెట్టి, లోపల పేపర్ పెట్టి ఇలా పిన్ కొట్టినట్టు కొడితే రౌండ్గా సర్కిల్గా వస్తుంది.
ఫస్టే నేను కొట్టాను, ఇక్కడ ఉంది కదా అక్కడ కొట్టాను, కొడితే వస్తాయి. ఇప్పుడు ఇది ఇంకో స్పార్కిల్స్ ఎన్ని కొన్నాం, 5 కొన్నామన్నమాట. 1 2 3 4 5 కొన్నాము స్పార్కిల్స్. చూసారా స్పార్కిల్స్ 5 కొన్నాము. 5 కొన్న అవసరం వస్తాయి కదా, లైన్స్ గీయడానికి అట్లా అవసరం వస్తాయని కొనుక్కున్నాం మేము. సో ఇవి మార్కర్స్ అన్నమాట బాబాయ్కి, ఎందుకంటే అండర్లైన్ చేసుకోనీకి అనమాట. అండర్లైన్ చేసుకోనీకి ఈ 3 మార్కర్స్ ఎప్పుడైనా తక్కువ ఉంటాం, మళ్ళీ ఎక్స్పైరీ డేట్ వచ్చినాక అవి ఇవన్నీ ఖరాబ్ అవుతాయి కదా, వేస్ట్. ఇవి వేస్ట్, డబ్బులన్నీ వేస్ట్. అందుకని ఎక్స్పైరీ అవుతాయని మేము 3 కొంటాం, 3. సో ఇది వీకెండ్కి కొంటాం అనమాట. స్కెచెస్ మాకు ఎన్ని ఉన్నా సరిపోవు, వీకెండ్ అయితే కంపల్సరీ కొంటాము. ఇవి 4-5 స్కెచెస్ కొన్నామన్నమాట. మాకు కొన్ని చాలు అండర్లైన్ చేసుకోనికి స్పార్కిల్స్ లాగా. సో ఇవి స్కేల్స్ అనమాట, 2 నాకు 2 మా అక్కకి. ఇదైతే నన్ను సెట్ చేసుకున్నాను ముందే. మంకీ బాయ్ స్కేల్, ఇది మంకీ బాయ్ స్కేల్. తర్వాత ఇది మంకీ బాయ్ స్కేల్, ఇది ఈ 2 మా అక్కయి ఈ నార్మల్. ఒకటి నేను నార్మల్ అనుకున్నాను, చిట్కలు ఇది కనబడ్డది, ఒక్కటే కనబడ్డది. మా అక్క తీసుకురాని తీసేసుకున్నా. ఇప్పుడు మా అక్క లేదు కాబట్టి బ్లాక్ చేస్తున్నా, లేకుంటే అల్లరి చేస్తుంది, ఇది నాది ఇది నీదని. సో ఇప్పుడైతే టాయ్స్ అనమాట. టాయ్స్ చిన్న టాయ్స్, ఇలా ఊపేది, గన్ బట్టి కొట్టేది, డ్రమ్ అనేది. ఇది హార్ట్ లిబ్బమ్ అనమాట. ఇది నేనే కొనుక్కున్నాను, మా అక్క చెప్పింది ఫస్ట్ లిబ్బమ్ కొనమని, అందుకని నేను కొనేసాను. అయితే ఇది మా మమ్మీది అనమాట. చూసారా మా మమ్మీది చూసారా, మా మమ్మీ అనమాట. మీకు తెలుసు కదా, అందుకు అదే ఏదది ఇక్కడ ఉంది. సో ఇవి కొన్నాను మా మమ్మీ, ఎందుకంటే అవసరం వస్తాయని, దేనికైనా ఎప్పుడైనా అవసరం వస్తాయని. సో ఇప్పుడు అక్కడి నుంచి పోదాం, కాళ్ళంతా పట్టేసాయి. సో ఇవి ఇప్పుడైతే ఇవి నెయిల్ పాలిష్ చూపిస్తాను. ఇవి నెయిల్ పాలిష్, చూస్తారా ఎంత బాగున్నాయి, క్యూట్గా. చూస్తారా ఎంత బాగున్నాయి చూడండి. ఇది నెప్ట్యూన్ కంపెనీ, ఇది మాద్రా కంపెనీ, ఇది కరాటా కంపెనీ, ఇది ప్యూర్ కంపెనీ, ఇది వాటర్ ప్రూఫ్ కంపెనీ. అంటే ఇది ఏం చేస్తా అంటే వాటర్ పోయంగానే పోతుంది అనమాట. ఒకరికి బై మిస్టేక్ ఇవన్నీ అవే వాటర్ ప్రూఫ్, కానీ కంపెనీ వేరు. అది ఎందుకంటే ఒక్కొక్కరికి షూటింగ్ అవి ఇవి తుడిసి కానీ పోదు, ఒక్కొక్కరికి షూటింగ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మేము వాటర్ ప్రూఫే తీసుకుంటాం ఎప్పుడు. నేను 1 2 3 4 5 6 7 8 అయితే కొన్నాము. సో ఇవి మాకేంటంటే ఇది మా అక్కకి ఏంటి అనుకుంటున్నారా, ఇవి
అంటే ఇవి బండరాయి లాగానే ఉంటాయి వైట్గా. ఇది మా అక్కకి నాకు, ఎందుకంటే ఇది బుక్ జిస్క్ అని పేజ్ పైకి వస్తుంది కదా, ఇట్లా ఉంటుంది కదా బుక్. ఇక ఇట్లా ఓపెన్ చేయగానే పేపర్ ఇట్లా ఇట్లా ఎగురుతుంది కదా మనం రాస్తుంటే, అట్లా డిస్టర్బ్ కాకుండా ఇట్లా పెట్టుకుంటే ఇది ఆపుతుంది, పేపర్ని ఆపితే అనమాట. కలర్ పెన్సిల్స్ మీరు చూస్తే షాక్ అయిపోతారు. కలర్ పెన్సిల్స్ మేము ఇప్పుడే చెప్పాం కదా, కలర్ పెన్సిల్స్ కొనుక్కుంటే ఎన్ని కొనుక్కుంటాం అని. ఇగో చూసారా కలర్ పెన్సిల్స్ ఇవన్నీ, ఇగో చూస్తారా కలర్ పెన్సిల్స్ అన్నీ చూసారా, కలర్ పెన్సిల్స్ ఇవన్నీ చూసారా, కలర్ పెన్సిల్స్ ఇవి, కలర్ పెన్సిల్స్ ఇవి ఎరేజర్స్ ఇవి చూసారా ఎరేజర్. ఇవి రెండే చాక్ మార్లు, ఎందుకంటే చాక్ మార్ ఎక్కువ కొనము, రెండే చాక్ మార్స్. సో అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడి చూసారా ఎంత మంచిగా ఉందో. ఇది పెట్టుకుని ఇప్పుడు చూసారా అండి, మీకోసం నా చేతులు కాళ్ళు చూస్తారా అసలు, చూడండి కాళ్ళు నొప్పి లేచినా మీకోసం చేసిన, గోర్ల పెయింట్ పోయినా కూడా చేసిన. సరే బాయ్ బాయ్.